హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. నా హెయిర్ చూసారా ఎంత బౌన్సీగా ఉందో? ఈ బౌన్సీనెస్ మీకు కూడా రావాలి అనుకుంటే నేను యూజ్ చేసే ఒక హెయిర్ మాస్క్ మీతో కూడా షేర్ చేస్తానండి. ఇది వారానికి ఒక్కసారి ట్రై చేయండి చాలు. ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని, ఇవి వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అండి, అవిసె గింజలు అంటారు. అవిసె గింజల్లో చాలా పోషక విలువలు అయితే ఉంటాయి. ఇది మన హెయిర్ని బౌన్సీ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. నేను ఒక కప్పు వేసుకుంటున్నాను. మీ హెయిర్ని బట్టి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇది నిల్వ ఉండదండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా హెయిర్కి పెట్టుకుంటూ ఉంటారు. అలా చేయటం వల్ల ఇంకా మీకు లాభాల కంటే నష్టాలే ఎక్కువ జరుగుతాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఎస్, అవిసె గింజలు వేసాను. అవిసె గింజల్ని ఒక 5 మినిట్స్ పాటు అలా పొయ్యి మీద పెట్టేసి వాటిని మరిగించుకోండి. మీకు జెల్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట, జెల్ లాగా వచ్చేస్తుంది. మీకు ఎవరికైనా హెయిర్ బాగా ఊడిపోతుంది, రాలిపోతుంది, చిట్లిపోతుంది అనుకున్నప్పుడు, అండ్ ఇంకొకటి షైనీ లేదు అనుకున్నప్పుడు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఒంటరెక్క మందారం పూలు అనమాట. మీకు ఒక టిప్ చెప్తానండి. చాలామందికి పేను కొరుకుడు వస్తుంది కదా, ఆ పేను కొరుకుడు దగ్గర దీన్ని రుద్దితే, ఈ పువ్వుల ఆకుని రుద్దితే అక్కడ హెయిర్ మొలుస్తుందంట. అంటే అంత బాగా మన హెయిర్ గ్రోత్కి ఇది సపోర్ట్ చేస్తుంది అని. అలాగే నేను ఒక 5-6 ఒంటరెక్క మందారం పూలను కూడా ఇందులో వేసుకుంటున్నానండి. మీకు ఒకవేళ పచ్చి పూలు మీకు దొరకలేదు అనుకుంటే, ఆన్లైన్లో మనకి ఇప్పుడు డ్రైగా, అంటే హాఫ్ డ్రైగా ఉన్నవి అమ్ముతున్నారు, హైబిస్కస్. మీరు అక్కడ కొనుక్కోవచ్చు. మీకు ఎవరికైనా కావాలంటే నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసి మీరు కూడా తెప్పించుకోవచ్చు. అది నేను ఆన్లైన్లో కూడా యూజ్ చేశాను, చాలా బాగుందనమాట. కొంచెం సేపటికి ఆ వాటర్ అంతా కూడా నల్లగా బ్లాక్ కలర్లోకి టర్న్ అయిపోతాయి అన్నమాట. హెయిర్ పిగ్మెంటేషన్ తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. పిల్లల కాడ నుంచి పెద్దల వరకు, జెంట్స్ కానీ ఫీమేల్స్ కానీ అందరూ యూజ్ చేయొచ్చు. చాలా సింపుల్ అండి, తొందరగా అయిపోతుంది ఇది మనం ప్రిపేర్ చేసుకోవటం కూడా. ఎస్, ఇట్లా కొంచెం సేపు అయినాక మొత్తం మనకి జెల్ లాగా వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకొని దాన్ని కొంచెం సేపు చల్లారబెట్టుకోండి. చల్లారబెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం అనమాట. మిక్సీ జార్లో వేసేస్తున్నాను. చక్కగా మిక్సీ పట్టేసుకోండి. ఇది వారానికి కుదిరితే 1 లేదా 2 సార్లు హెయిర్కి పెట్టుకోవటం ట్రై చేయండి. అలాగే నేను చెప్పినట్లు ఆమ్లా షార్ట్స్ కంపల్సరీగా తీసుకోండి. అలాగే హెంప్ సీడ్స్ కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా సపోర్ట్ చేస్తాయి. హెంప్ సీడ్స్ అంటే ఏంటనేది నేను లాస్ట్ వీడియోలో పెట్టాను, ఒకసారి చూడకపోతే ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి. నేను ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. మనకి ఒక పేస్ట్ లాగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఎవరికైనా సరేనండి, పెట్టేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళ చేత పెట్టించుకోండి. హెయిర్ అంతా కూడా చక్కగా పార్టీషన్స్ తీస్తూ పెడతారు. మనకి మనం ఓన్గా పెట్టుకోవాలంటే కొంచెం టైం టేకన్ ప్రాసెస్ లాగా అవుతుందన్నమాట. ఎస్, ఇప్పుడు నేను ఇది గిన్నెలో తీసుకున్నాను. ఇప్పుడు ఇది హెయిర్కి పెట్టుకొని చూపిస్తాను నేను. మీరు ఏదైనా హెయిర్ మాస్క్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు హెడ్ బాత్ చేసిన తర్వాత పెట్టుకోండి. ఆయిల్ హెయిర్ మీద అస్సలు ఏ హెయిర్ మాస్క్ కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు మనం బయట పొల్యూషన్కి ఆ డస్ట్ అంతా ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఆయిల్. అలా హెయిర్ మీద డస్ట్ ఉన్నప్పుడు హెయిర్ మాస్కులు పెట్టుకోవడం కంటే ఇలా మీరు ట్రై చేయడం చాలా మంచిది. మీ అందరికీ తెలుసు, చాలా షార్ట్ హెయిర్ ఉన్న నా హెయిర్ని ఇంత గ్రోత్ చేసుకోగలిగాను ఇలా హోమ్ మేడ్ రెమెడీస్ ట్రై చేస్తూ. మీరు కూడా లోపలికి మంచి ఫుడ్ అనేది తీసుకుంటూ ఇలా హెయిర్ మాస్కులు పెట్టుకోవటం వల్ల మన హెయిర్ అనేది చాలా అంటే చాలా గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. ఇలా హెయిర్ అంతా కూడా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఒక 1 అవర్ అయితే ఉంచుకొని కుంకుడుకాయలతో కానీ షికాకాయతో కానీ తలస్నానం చేయండి. లేదంటే ఏదైనా మైల్డ్ షాంపూస్ అయితే యూజ్ చేయండి. ఇలా చేయటం వల్ల మీ హెయిర్ చాలా అంటే చాలా బౌన్సీ వస్తుందండి. ఫస్ట్ ఇక్కడ మీరు నా హెయిర్ చూస్తున్నట్లయితే లాంగ్గా కూడా అయింది నా హెయిర్. ఎస్, ఇంకా కంప్లీట్గా అప్లై చేసేసుకొని ఇప్పుడు నేను హెడ్ బాత్ చేసుకొని చూపిస్తాను నా హెయిర్ ఎలా ఉంది అనేది. చూసారు కదా నా హెయిర్ ఎంత బౌన్సీగా, ఎంత షైనీగా, ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్.